అయితే సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, ఎక్కడ హైప్ లేదు, కనీసం వస్తుందని కూడా తెలియదు. సరిపోతే శనివారం హాయ్ నాన్న అని చెప్పి కొన్ని సినిమాలకి అయితే పర్వాలేదు, ఒక వారం రోజుల ముందు నుంచి ఆ సాంగ్స్ వలనో ట్రైలర్ వలనో ఎలాగో ఒకలాగా హైప్ అయితే క్రియేట్ అయింది. హిట్ 3 విషయంలో మాత్రం ట్రైలర్ వచ్చిన తర్వాత చాలామంది నెగిటివ్ స్ప్రెడ్ చేశారు. ఈవెన్ చాలామందికి బాగాలేదు, ఏదో మార్కో సినిమా కాపీ, యానిమల్ సినిమా కాపీ, అది ఇది అని చెప్పి కామెంట్స్ చేశారు. బట్ తిప్పి కొడితే 2 రోజుల్లో ఆల్మోస్ట్ 67 కోట్ల కలెక్షన్ అయితే పెట్టిందనమాట. సో ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ గైస్. అది కూడా ఒక డ్రై సీజను, ఎంత ఎండల్లో కూడా వెళ్ళి చూస్తున్నారు అని చెప్పి. అంతే, ఇంకా తెలుగు సినిమా ప్రేక్షకులకి కంటెంట్ నచ్చితే ఎలాంటి సీజన్ అయినా చూడరు, ఎలాంటి రోజులైనా చూడరు. సో ఇంకెళ్ళిపోతారు అనేదానికి ఇంకోసారి ప్రూవ్ అయిందనమాట. సినిమా రిలీజ్ చేసేటప్పుడు కూడా చాలామంది డౌట్ పడ్డారు, అసలు ఈ సీజన్ రిలీజ్ చేయడం అవసరమా, జూన్కో ఆగస్టుకో పోస్ట్ పోన్ పెట్టేయాల్సిందని చాలామంది అన్నారు. బట్ నాన్నగారు ఏంటంటే ఒక రిస్కీ స్టెప్ తీసుకొని ప్రమోషన్స్ కూడా అన్ని ఫాస్ట్గా చేసి సో అందరికీ రీచ్ అయ్యేటట్టు సో ప్లాన్ చేసుకున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్ అని చెప్తాను నేను. అయితే మరి అఫ్కోర్స్ సెకండ్ హాఫ్ అనేది అందరి దగ్గర నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. బట్ అక్కడ విషయం ఏంటి అంటే ప్రతి దగ్గర హౌస్ఫుల్ ఓట్లు పడుతున్నాయి గైస్. సో అంతే కదా, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా చూసుకోండి. సో చాలామందికి నచ్చదు, మెజారిటీ ఆఫ్ ది యూత్కి అసలు నచ్చలేదు సినిమా. బట్ 300 కోట్లు పెట్టింది. అలాగా ఏ కేటగిరీకి ఏ సినిమా నచ్చుతుంది అసలు ఏంటి మన ఊరికి గెస్ట్ చేయలేం. అలాంటి కేటగిరీయే హిట్ 3 కూడా. అయితే ఈ సినిమా ఇంకా లాంగ్ వీకెండ్ అయితే రన్ అవబోతుంది. నెక్స్ట్ వీక్ కూడా దీనికైతే మంచి హౌస్ఫుల్ బోర్డ్స్ కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ఒక మంచి సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఏవీ లేవు. ఈ మే నెలంతా మొత్తం కంప్లీట్ చేసుకుంటే ఒక కంటెంట్ పరంగా అలా వెళ్తుంది. కాబట్టి ఖచ్చితంగా వర్డ్ ఆఫ్ ద మౌత్ ఈ సినిమాకి పాజిటివ్గా మారుతుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా మంచిగా కలెక్షన్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉంది. 100 కోట్లు కొడుతుంది అంటే ఈజీగా కొడుతుంది. చూసుకున్న సోమవారం ప్రతి దగ్గర కూడా మనకైతే మోస్ట్లీ అన్ని దగ్గరలో హాలిడేసే ఉన్నాయి. ఇంకంతే, ఇంకా సంక్రాంతి సీజన్కి ఎలా వర్కౌట్ అయింది ఇక్కడ కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. చూడాలి, ఇంకొక గురువారం నుంచి కానీ ఇంకో కొన్ని రోజులు అయితే టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తారు. అక్కడ ఇంకా కలెక్షన్స్ ఊపందుకుంటాయి అనమాట. సో నాకైతే 100 కోట్లు చాలా ఈజీ మార్క్, ఖచ్చితంగా కొడుతుందని చెప్పగలను. సో ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి గైస్. థ్యాంక్ యూ గైస్.